హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ సూర్య. యువర్ వాచింగ్ ఎస్ఎస్కే తెలుగు. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇక ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి యూపీఐ సేఫ్టీ షీల్డ్ అంటే యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాల్సిన సేఫ్టీ పాయింట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇక పూర్తి టాపిక్లోకి వెళ్ళిపోతే, మనం ఆన్లైన్ పేమెంట్లు ఒకప్పటికంటే ఇప్పుడు చాలా ఈజీగా చేస్తున్నాం కదా. అయితే ఆన్లైన్ పేమెంట్లు ఎంత ఈజీగా చేస్తున్నామో అంతే ఎక్కువ సైబర్ క్రైమ్లు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూపీఐ అయితే కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఒక సేఫ్టీ షీల్డ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి అయితే తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి, మనం యూపీఐ పేమెంట్ చేసే ముందు ఐడిని వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి, ఎవరికైతే పేమెంట్ చేయబోతున్నామో వాళ్ళ పేరు ప్లస్ ఐడి ఒకటో కాదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి యూపీఐ పిన్ పేజ్. ఈ యూపీఐ పిన్ పేజీ అన్ని బ్యాంక్ యూపీఐస్కి ఒకేలా ఉంటుంది. దీంట్లో వన్స్ పిన్ అయితే ఎంటర్ చేసాము అంటే మన అకౌంట్ నుంచి అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. సెకండ్ వచ్చేటప్పటికి యూపీఐ క్యూఆర్ కోడ్ స్కానింగ్. క్యూఆర్ చేసినా పిన్ చేసినా మన అకౌంట్ నుంచి అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిడక్ట్ అయిన మెసేజ్ అయితే మన మొబైల్కి వస్తుంది కదా, రిజిస్టర్డ్ మొబైల్కి. ఆ డిడక్ట్ అయిన మెసేజ్ని చెక్ చేసుకోండి. ఒకవేళ మీ ప్రమేయం లేకుండా ఎలాంటి ట్రాన్సాక్షన్ డిడక్ట్ మెసేజ్ వచ్చినా వెంటనే మీ బ్యాంక్కి ఇన్ఫామ్ చేయండి. అలాగే మీ యొక్క యూపీఐ పిన్ని ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ ఫామ్స్లో కానీ వెబ్సైట్లో కానీ ఎక్కడా నోట్ చేయకండి. ఇంకోటి ఏంటంటే, యూపీఐకి సంబంధించిన ట్రాన్సాక్షన్లో మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా యూపీఐ హెల్ప్లో కానీ, యూపీఐ కస్టమర్ సపోర్ట్లో కానీ, యూపీఐ కంప్లైంట్స్లో కానీ రిజిస్టర్ చేయండి. అంతేగాని వెబ్సైట్లలో ఇంకా వేరే విధంగా ట్రై చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరాలంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ సూర్య సైనింగ్ అవుట్.